అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఆధారు పాను లింక్ అనేది చేయకపోతే ఈ అన్ని సందర్భాల్లో పాన్ కార్డును ఆధార్ కార్డు లింక్ చేయకుండా ఉపయోగిస్తే ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 272B కింద ప్రతి లావాదేవీకి 10,000 రూపాయల జరిమానా అనేది విధించే అవకాశాలు ఉన్నాయని వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆధార్ పాన్ అనేది నెట్ సెంటర్కి వెళ్ళి లింక్ చేయించండి. లేదనుకో మీ ఫోన్లో చేసుకోండి. మామూలుగా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఆధార్ పాన్ లింక్ వివరాలు అనేది లెక్క ప్రకారం అడిగిన డాక్యుమెంట్స్ అన్ని చేసుకోవచ్చు. లేదు మీ వివరాలను తీసుకెళ్లి సమీపంలోని నెట్ సెంటర్లో చేసుకోవచ్చు. ఆధార్ కార్డు పాన్ అనేది కంపల్సరీ లింక్ చేసుకోండి. అది ఏంటంటే మీ అకౌంట్లోంచి అనేది డబ్బులు అనేవి కట్ అయిపోతాయి. అది మీకు గవర్నమెంట్ వారు ఫైన్ అనేది విధిస్తారు. దానివల్ల మీకు భవిష్యత్తులో ఏదైనా లోన్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా ఈ అమౌంట్ కట్టకుండా మీకు అవ్వదు. ఎందుకంటే గవర్నమెంట్ చెల్లించాల్సింది కదండి. అది కంపల్సరీ ఎప్పటికైనా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధారు పాను లింక్ చేసుకోండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.